అందరికీ నమస్కారం. మనం చిన్ని కథలు చదువుకుంటున్నాం, చిట్టి చిట్టి కథలు. అందులో ఇదొక చిన్న కథ. భగవంతుడు ఎలా మనకి సహాయం చేస్తాడు అని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. భగవన్నామం మనకి ఎలా సహాయం చేస్తుంది అని. ఇప్పటికి సరిగ్గా 1500 ఇయర్స్ బ్యాక్ ఎగో అన్నమాట. అప్పుడు నిజంగా జరిగిన విషయం. ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లివేస్తూ చదువుకుంటూ రిపీటింగ్ చేస్తున్నాడు. అనే మంత్రాన్ని చాంట్ చేస్తూ గంగా నదీ తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం వేసుకున్నాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవటం వలన ఆ వేవ్స్ అంటే తరంగాలు కలిపురుషుడిని తాకాయి. మనం ఎక్కడున్నాం? కలికాలంలో కదా ఉన్నది. ఆ కలిపురుషుడిని తాగాయి. ఎక్కడి నుంచి వస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ చూశాడు. గంగానదీ తీరంలో ఒక బక్క చిక్కిన ముసలి ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించటం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. ఆయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏం జరిగిందో తెలియలేదు. చూస్తే ఆ ముసలివాడు ముందెక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ పెడుతున్నాడు. ఎలాగైనా పట్టుకొని నామజపాన్ని ఆపాలని మళ్ళా దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోపోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. యోజనం అంటే తెలుసా అండి? 8 మైల్స్. 8 మైల్స్ అంటే ఇంకా కిలోమీటర్స్ ఎక్కువ కదా, అలా అనమాట. 8 మైల్స్, 1 మైల్కి 1.5 కిలోమీటర్ అట. అంత దూరంలో పడ్డాడు. అంటే 8 అంటే చూడండి, 12 కిలోమీటర్స్ దూరంలో పడిపోయాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజ వణికిపోయాడు. చూస్తే బక్క చిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు ఈ ముసలాడు. కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను, ఇదెక్కడి బాధ అనేసి ఈ కలి భగవానుడు ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నాకు శక్తి ఏమైనా సన్నగిలిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యమైంది. ఇదేమైనా శ్రీకృష్ణుడు మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలాడెవడు? శివుడా, విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెడుతున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావ, సమయానికి వచ్చావు, నా సందేహం తీర్చు అని అడిగాడు. వ్యాసుడు నవ్వి, ఇది డౌటు తెలీదా? సందేహం అంటే డౌట్ అమ్మా. డౌట్ వచ్చింది ఎవరికి? కాళీ భగవానుడికి. వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు నా డౌట్ తీర్చండి అని. ఆయన నవ్వి, ఇది నీ రాజ్యం, ఈ కలికాలం నీది, నీకు సందేహమా, నీకు డౌటా? ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వు. ఎవరైనా కలుస్తున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరమే ఉంటుంది. ఇంతకు నువ్వు కుశలమే కదా అని అడిగాడు. కుశలమే, నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు కదా. అదిగో ఆ దూరంగా వెడుతున్నాడే ఆ ముసలాడెవరు? ఆయన్ని పట్టుకోపోతే నా బలం సరిపోవటం లేదు. ఇది అసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి బాబు అనేసి ఆ మహర్షిని వేడుకున్నాడు, వేదవ్యాసుడిని. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం, నీ డౌటు. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా, విష్ణువుని నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునేలోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు
అని చెప్పి వెళ్ళిపోయాడట. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు ఆ భగవన్నామాన్ని తలుచుకుంటూ ఉండాలి. ఓకే, ఓకే పిల్లలు. Kids, always think of God. Pray to Lord Krishna or Vishnu or Shiva or any other god who we like. Or Ganesha is the main important god we have. Hanuman. Yes or no? Hanuman. And Hanuman is the one who throws away all the bad things from us. Please, kids,